అందరి పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, రాజాది రాజా, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు రాజా, రాజాది రాజా, మాతో మాట్లాడండి. నీ స్వరముతో మమ్మల్ని స్వస్థతపరచండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రమైన ఆగస్టు నెల 30వ రోజున మనము మరియ తల్లి పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రత్యేకమైన ప్రార్థనలతో మరి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానిస్తూ మరియ తల్లి ఏ విధంగా దేవుని వాక్యాన్ని తన మనస్సులో తన హృదయంలో పదిలపరుచుకొని, ఇదిగో నీ ప్రణాళిక ప్రకారము, నీ ఇష్ట ప్రకారము, నీ చిత్త ప్రకారము నా జీవితంలో జరగాలి, నేను నీ దాసురాలను, నీ సేవకురాలను అని చెప్పి దేవుని చిత్తానికి, దైవ వాక్యానికి ఆ తల్లి దైవ ప్రణాళికకు సమృద్ధిగా తన వంతుగా తాను సహాయపడింది. మరి ఈ 9 రోజులు మరియ తల్లి పుట్టినరోజు పండగకు సిద్ధపడే ఈ శుభ ఘడియలలో మొదటి రోజు మనం ఇక్కడికి వచ్చి దేవుని ఏ విధంగా సంతోషపరచాలి, పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు ఎట్లు జీవింపవలెనో మీరు మా నుండి నేర్చుకుంటిరి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, కథోలికుడు ప్రప్రదంగా మన జీవితంలో చేయాల్సిన పని ఏంటంటే దేవుని సంతోషపెట్టే జీవితం జీవించాలి. ఈరోజు మరియ తల్లి దగ్గరికి వచ్చిన మనము ఆ తల్లి ఏ విధంగా దేవుని సంతోషపరిచింది, అందుకే తల్లి పాడిన స్తోత్ర గీతము, నా హృదయము నా ప్రభువును స్తుతిస్తుందని ఆ తల్లి ఎలుగెత్తి పాడినటువంటి స్తోత్ర గీతము. ఈరోజు నీవు నేను, మనకి ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపజయాలు కలిగినా నా హృదయము ప్రభుని స్తుతిస్తూ ఉంది. అందుచేత ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా దేవుని మనము సంతోషపరచగలము, ఏదో మొక్కుబడులు చెల్లించి, ఏవో కానుకలు వేస్తే, ఒత్తులు వెలిగిస్తే కాదు, దేవుని వాక్యాన్ని మనము ఆలకించి ఆ వాక్యానుసారము ప్రభుని వెంబడించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నా స్వరముని విని నన్ను వెంబడించువాడు నిత్య జీవాన్ని పొందుదురని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదివినట్లయితే పౌలు గారు చాలా చక్కగా దేవుని ఏ విధంగా సంతోషపరచగలము అనే విషయాలు చదవండమ్మా. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చాలా చక్కగా పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 10వ వచనము, ప్రభువును ఆనందపరుచున్నది ఏదియో గ్రహించుటకు మీరు ప్రయత్నించాలి. మనకి ఏదైనా అవసరం వస్తే దాన్ని ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా పిల్లలు పరీక్షలు రాసినప్పుడు కానీ, ఒక రైతు పొలంలో పనిచేసినా, లేకపోతే ఒక కార్మికుడు పనిచేసినా ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, మరి దేవుని ఏ విధంగా మనం సంతోషపరచాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, చీకటికి సంబంధించిన పనులను ఎట్టి సంబంధము కలిగి ఉండరాదు. చీకటి సంబంధించిన పనులు, అదే పవిత్ర లేఖలో పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగా జీవించారు. దేవుడు మనందరినీ ఎటువంటి అంతస్తుకు పిలుస్తున్నాడంటే పరిశుద్ధమైన, ఆల్ ఆర్ కాల్డ్ టు ఏ లైఫ్ ఆఫ్ హోలీనెస్. అందరినీ పరిశుద్ధంగా ఉండడానికే ప్రభు ఎన్నుకున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడును, పవిత్రుడును, మీరు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆనాడు ఆదిలో మానవుని కలిగించినప్పుడు తన పోలికలో, తన రూపములో మానవుని దేవుడు కలుగు చేశాడు. మరి దేవుని రూపము, దేవుని పోలికంటే
ఆయన యొక్క ప్రేమలో, ఆయన పరిశుద్ధతలో మనలను ఆయన సృష్టించాడు. దేవుడు ఎలా ఉంటాడంటే నీలా నాలా ఉంటాడు. అంటే ఆయన ప్రేమలో, అందుకే ఈరోజు పౌలు గారు మొదటి పట్టణంలో అంటున్నాడు, మీరు మీ సోదరులను ప్రేమించాలి, సోదర ప్రేమ కలిగి జీవించాలి. ఈ విషయం గురించి నేను మీతో చెప్పనక్కరలేదు, ఎందుకంటే దేవుడే స్వయముగా ఆ నియమమును మీ హృదయంలో ఉంచాడు. అందుచేతనే యేసుప్రభువు పదే పదే అంటున్నాడు, ఇదిగో నీ శత్రువులను కూడా ప్రేమించు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనము మనందరికీ కంఠస్థైన వచనమే. ఆనాడు తన శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ప్రభు ఇచ్చిన నూతన ఆజ్ఞ చదవండి ఎవరైనా. నేను మీకు నూతన ఆజ్ఞ ఇచ్చున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు, నేను మిమ్ములను ప్రేమించినట్టుగా. మన మధ్య ఉండే ప్రేమ కాదు. మనమైతే మన కులానికి చెందినవారు, మన ఊరికి చెందినవారు, మన భాషకు చెందిన వారిని ప్రేమిస్తాం. మాలో చాలామంది బోధకులు కూడా ఇదే. నిజమైన పరిచర్య, నిజమైన సేవ చేయలేకపోతే ఈరోజు ప్రభు నేను మిమ్ములను ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు పరస్పరము ప్రేమ కలిగి జీవింపుడు. ప్రతి విశ్వాసి ప్రశాంతముగా పవిత్రంగా జీవించాలనేది దేవుని సంకల్పము, దేవుని కోరిక. ఆస్తుపాస్తులు సంపాదించుకోవాలి, ఐశ్వర్యతో ఉండాలని కాదు, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. పునీత ఫ్రాన్సిస్ సాలేస్ వారు చెప్పే బోధన ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఒక గురువుగా నేను నా గురుత్వంలో పవిత్ర జీవితాన్ని జీవించాలి. ఒక భార్యాభర్తలుగా ఆ అంతస్తులో మీరు పవిత్రంగా ఉండాలి. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక కార్మికుడిగా, లేకపోతే ఒక ఉద్యోగిగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు ఇచ్చారు. అందరికీ ఒకే విధమైన జీవిత మార్గాన్ని ఇవ్వలేదు. మరి నీకిచ్చిన ఆ మార్గములో నీవు ఎంతవరకు దేవునికి నమ్మదగిన తనముతో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు సువిశేషంలో కూడా ప్రభు చెప్పే ఉపమానం అదే. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు ఏ విధంగా ఉండాలి? ఇతరుల జోలికి అనవసరంగా పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకు సమయం దొరికినప్పుడల్లా ఇతరుల గురించి ఫోన్లో మాట్లాడుకుంటాం. ఒకప్పుడు ఈ ఫోన్ లేనప్పుడు ఇంత అపాయం ఉండేది కాదు. ఇప్పుడు వచ్చే ప్రతి మాటలు, అందుకే పౌలు గారు అంటున్నాడు, మేము పూర్వం మీకు చెప్పినట్టుగా ప్రశాంతంగా జీవించుటకు మీరు పరుల జోలికి పోక మీ సొంత విషయములలో మీరు జీవించండి. ఇంకేమంటున్నాడంటే, మీ చేతులతో కష్టపడి జీవించండి. ఇతరులకు ఎలా మోసం చేయాలి, ఇతరుల మీద ఎలా చాడీలు చెప్పాలని కాకుండా ప్రశాంతమైన, అందుకే మీ అవసరముల కొరకై ఇతరులపై ఆధారపడకుండా, ఇది స్వయముగా పౌలు గారే తాను దేవుని సేవలో ఉంటూ తనకు వచ్చిన గుడారాల పని చేస్తూ తాను జీవించేవాడు. ఎవరి మీద ఆధారపడి జీవించలేదు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన సోదర ప్రేమ అంటే విశ్వాసులు పరస్పరము ఉండాల్సినటువంటి పవిత్రమైన, ఇది ప్రభువే మనకు స్వయముగా నేర్పినటువంటి చక్కని బోధన. మరి ఈరోజు మనం ఆలకించిన యేసు ప్రభు యొక్క ఉపమానములో మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక ఈ రోజుతో ఈ మత్తయి సువార్త చివరి గడియలు ఉన్నాయి. మన సోమవారం నుంచి లూకా సువార్తతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, క్రీస్తుని వెంబడించడానికి, క్రీస్తుకు ప్రియమైన శిష్యులుగా ఉండడానికి మరియ తల్లి యొక్క ఆదర్శాన్ని చేకొని మనము రాబోయే 2 నెలలు ఆగమన కాలానికి సిద్ధపడే ముందు లూకా సువార్త నుంచి సువార్తను వింటాం. మరి ఈరోజు యేసు ప్రభు చివరిగా తన యొక్క బోధనలలో మనకు తెలియచేసినటువంటి చక్కని బోధనలు ఏంటంటే, ఒక యజమాని తన దగ్గర పనిచేసే సేవకులకు, ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం వారు ఆ యొక్క ప్రాంతాలు పరిపాలించేటప్పుడు కొంతమంది యజమానులకు బానిసలు ఉండేవారు. బానిస యజమాని సొత్తు, ఆ సేవకుడు యజమానికి సొంతం. అందుకే ఈ యొక్క యజమానులు ఏం చేసేవారంటే, దూరదేశాలకు వెళ్ళేటప్పుడు తమకున్న ఆస్తిని, తమకున్న సంపదను ఆ పనివానికి, సేవకునికి అప్పగించి వెళ్ళేవాడు. ఒక యజమాని ఏం చేశారంటే, తన దగ్గర ఉన్న 3 సేవకులకి, ఒకరికి 5 లక్షలు, ఇంకొకరికి 2 లక్షలు, ఇంకొకరికి ఇచ్చి దూరదేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఒక్కొక్కరికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఈరోజు నీకు నాకు ఎన్నో వరాలు, అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ ద లార్డ్ విల్ గివ్ ద టాలెంట్స్. అంటే నీకు నాకున్న సామర్థ్యాన్ని బట్టి ప్రభు ఈ లోకములో
కొన్ని దీవెనలు మనకి ఇస్తాడు. ఆ దీవెనలు మనము ప్రభు మహిమార్థమై వాడాలి. చక్కగా పాడే వాళ్ళు ఉన్నారనుకోండి, దేవుని మహిమపరిచేలా వారు పాడాలి. కొంతమందికి బాగా పనిచేసే కష్టపడే స్వభావం ఉంటుంది, వారి కష్టం ద్వారా దేవుని మహిమపరచాలి. కొంతమంది ఏకాంతంగా ప్రార్థన, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. ఆ వరం ద్వారా దేవుని మహిమపరచాలి. మరి ఈ ముగ్గురు కూడా పనివాళ్ళే, సేవకులే. కానీ 5 లక్షలు పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు, రెండోవాడు ఆ విధంగా. ఇద్దరు ఆ యజమాని వచ్చే సమయానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రభు ఘడియ, ప్రభు రెండవ రాకడ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన అడిగేది ఏంటంటే, నేను నీకు ఇచ్చిన 70 సంవత్సరాల జీవితము, 80 సంవత్సరాల జీవితము, 40 సంవత్సరాల జీవితం నువ్వు ఎలా జీవించావు అని దేవుని ముందు లెక్కలు చెప్పాలి మనం. 5 లక్షల వరహారు పొందినవాడు వచ్చి చెప్పినప్పుడు ఆ యజమాని ఏమంటున్నాడు, మంచిది, వెల్ డన్, నువ్వు మంచివాడు, నమ్మదగిన వాడు, నమ్మక పాత్రుడువు, చిన్న విషయాలలో నీవు నమ్మకంగా ఉన్నావు, ఇదిగో నేను నీకు గొప్ప విషయాలను ఇవ్వబోతూ ఉన్నాను. ఈ భూలోకములో ఈ కొద్ది కాలమే మనము నమ్మకంగా లేకపోతే శాశ్వతమైన పరలోక రాజ్యానికి ఎలా నమ్మకంగా ఆయన దగ్గర ఉండగలం? ఈ కొద్ది 70-60 సంవత్సరాలే మనము మనకిచ్చిన దేవుని ఈ గొప్ప జీవితాన్ని దేవునికి ఇష్టంగా జీవించకపోతే శాశ్వతమైన ఆనందంలో మనం ఎలా ఉంటాం? మరి చివరివాడు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నీవు కఠినుడువు, నీవు నాటిన చోట కోయేవాడువు, విత్తన చోట పంట కూర్చువాడువు అని చెప్పి ఏమంటున్నాడు, నీవంటే భయపడ్డాను. ఈరోజు ప్రభు మనకు చెప్పేది ఏంటంటే, నీవు ఎవరికి భయపడనక్కర్లేదు. 34వ కీర్తన 11 నుండి 14 వరకు వచనాలు చదవండి. చాలా చక్కగా ఈరోజు వాక్యము మనకు వినిపించేటటువంటి దైవ స్వరం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11 నుండి 14 వరకు. ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదివినట్లయితే చదవండి. 34వ కీర్తన 11 నుండి 11 వచనం నుండి 14 వరకు అమ్మా. తనయులార రండు, నా ఉపదేశమును మీరు ఆలకించుడు. మీరు నా ఉపదేశములను ఆలకించినట్లయితే మీకు దైవ భయమును నేను నేర్పిస్తాను. ఈరోజు ప్రపంచంలో ఏ మతంలో ఎక్కడికి చూసినా ఈ దైవ భయం అనేది లేదు. ఏదో దేవునికి మొక్కులు కానుకలు ఇస్తే సరిపోతుంది అని ఆలోచించేవారు, కానీ నిజమైన దైవ భక్తి అనేది అది మరియ తల్లిలో మనకు సంపూర్ణంగా కనిపించేది. దేవునికి భయభక్తులు కలిగి జీవించింది. నేను నీకు దైవ భయమును నేర్పించేదను. చదవండి. మీరు జీవించాలి, బ్రతకాలనుకున్నట్లయితే మీరు దీర్ఘకాలము జీవించాలంటే ఏ మాటలు పలకూడదు? చెప్పండి, మన పని అయిపోయింది. అయితే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఏం మాట్లాడకూడదు? మనం ఎన్ని మాటలు మాట్లాడుంటామో లెక్క పెట్టలేం, పుస్తకాలు సరిపోవు. నీవు దీర్ఘకాలము ఉన్నతంగా జీవించాలంటే చెడ్డ మాటలు పలకకూడదు, అబద్ధములు ఆడకూడదు, చెడ్డ నుండి వైదొలగి మంచిని చేపట్టుడు, శాంతిని కాంక్షించి. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతామా, తక్కువ సంవత్సరాలు బ్రతుకుతామా? దేవుడు కరుణామయుడు, దయమయుడు కాబట్టి మనం ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత చెడు మాటలు పలికి ఇంకా బ్రతుకున్నామంటే ఆయన కృప, ఆయన కరుణ. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఎక్కువ ఆయుష్ని నేను ఇస్తాను. ఎలా ఉండాలి? నువ్వు అబద్ధాలు, అబ్బా మన ఫేవరెట్ అదే, అడగక ముందే అబద్ధాలతో. మరి ఈరోజు నిజంగా అది దేవుని వాగ్దానం, ప్రభు ఇచ్చిన మాట, అది గొప్ప వాగ్దానం. కొత్త సంవత్సరం రోజు ఎవరైనా వాగ్దానం స్వీకరించినట్లయితే అది ఎంతో ఒక సవాలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నీవు ప్రశాంతంగా ఉండాలి, నువ్వు దీర్ఘాయుషు ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే, ఈ ఆసుపత్రికి వెళ్ళకుండా ఉండాలంటే చెడు మాటలు ఆడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇంకా 110వ కీర్తనలో 10వ వచనంలో చాలా చక్కగా కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సేవకుడు, ఇదిగో నువ్వంటే నాకు భయం, అందుకే నేను నీకు భయపడి నీ ధనాన్ని
భూమిలో దాచిపెట్టాను, నీ ధనం నువ్వే తీసుకున్నాడు. వెంటనే ఒరి సోమరి, దుష్టుడని చెప్పి ఆ యొక్క సేవకుని ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. చదువునమ్మా 110వ కీర్తన 10వ వచనం. 110వ కీర్తన 10వ వచనంలో చాలా చక్కగా కీర్తనకారుడు 110 చూడండి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు చెప్పేటటువంటి పవిత్రమైన 111, దైవ భీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు, ఆ గుణమును అలవరుచుకొనుడు. వివేకవంతులు కలకాలము ప్రభు కలకాలము స్తుతింపబడిన వాడు. ఇంకా సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి విజ్ఞానము మొదటి మెట్టుగా ఉంటుంది. ఈరోజు ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకి వినిపించే, ప్రభు మనకు బోధించే ఈ చక్కని బోధనల ద్వారా నేను, నా కుటుంబము పవిత్రంగా జీవిస్తూ ఉన్నామా, లేకపోతే ఈ శారీరకమైన కోరికలు వాంఛలతో జీవించినట్లయితే ఈరోజు ప్రభు మనకి ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానము, మీరు నా ఆజ్ఞలను పాటింపుడు. అందరు చేతులు జోడించి కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థించండి. మహిమగల దేవ, ఈరోజు ఈ పవిత్ర బలిపీఠం చెంతకొచ్చి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ ఆస్వాదించండి. అమ్మ మరియ తల్లి, ఈ యొక్క నవదిన ప్రార్థనలలో ఇదిగో ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రభుని ఆరాధిస్తున్న నీ బిడ్డలమైన మా అందరి కొరకు ప్రార్థించమని, ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే యూపీఎస్సీ పరీక్షలలో ఇంకా అనేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూలు ఉన్నారో వారందరినీ ఆస్వాదించి బలపరచండి. ఈరోజు ఈ చక్కని పాటల ద్వారా మాకు సహాయపడుతున్న కుటుంబాలను, అన్నదానానికి సహాయం అందిస్తున్న కుటుంబాలను, వారి ప్రతి అవసరమందు బలపరచమని పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున